అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు బోన్లెస్ ఫిష్ తోటి ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా బిర్యానీ కోసం బాస్మతి రైస్ను నానబెట్టుకుందాము. దీన్ని ఒక 2 సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. నాలుగు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా నేను కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో నుంచి సగం వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బిర్యానీ మసాలా, ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను, అది ఇప్పుడు వేసి కలుపుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 3 టమాటాలు ఇట్లా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. నేను ఈ టమాటా ఎందుకు వేసుకుంటున్నానంటే చేపలలో పెరుగు వాడడం కదా, దానికోసం ఈ టమాటా వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా అట్లే కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బోన్లెస్ చేపలను వేసి కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా, లవంగా, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ కలిపి వేసుకోవాలి. కొద్దిగా బగారా పువ్వు, బగారాకు కూడా వేసుకోవాలి. ఒక కాయ నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ రెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసులు అన్నీ తీసి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇలా కలుపుకుందాం. 2 స్పూన్ల మైదా కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిపిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా మంచిగా వస్తుంది. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫిష్ ఫ్రై అయింది, ఇప్పుడు ఫిష్ పక్కన పెట్టుకుందాం. ఈ మొత్తం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. 5 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. సగం నిమ్మకాయ పిండుకొని దాన్ని అందులోనే వేసుకోవాలి.
ఇప్పుడు ఎసరు మసలిందిగా దీంట్లో బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నం 80% ఉడికింది. దీన్ని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ముందుగానే కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాను, అది ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీస్లను ఇవన్నీ పేర్చుకోవాలి. చివరిగా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటే ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ముకేసుకోవాలి. సూపర్ వచ్చింది, మస్తు టేస్ట్ ఉంది. ఇప్పుడు చేప తినిచుద్దాం. మస్తు వచ్చింది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.